సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ పట్టణంలోని మైనార్టీ బాలుర ఉన్నత పాఠశాల మరియు కళాశాలలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పాఠశాల నుండి రాజీవ్ గాంధీ చౌక్ మీదుగా తిరిగి పాఠశాల వరకు భారీ ప్రభాత బేరీ ర్యాలీగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఎక్కడ కూడా లేని విధంగా మైనారిటీలకు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ఈ మైనారిటీ గురుకులాల్లో ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఆట పోటీల్లో గెలిచినటువంటి విద్యార్థులకు ఎమ్మెల్యే పాఠశాల ప్రిన్సిపల్ బహుమతులను అందజేశారు. దానికి ఒక బిల్డింగ్ యజమానితో మాట్లాడితే ప్రాబ్లం ఏముందో చెప్తే బిల్డింగ్ యజమాని కనుక ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కాదు, అంటే గవర్నమెంట్ బిల్డింగ్ కాదు, స్కూల్ కాదు, గవర్నమెంట్ బిల్డింగ్ కాదు కాబట్టి ఆ బిల్డింగ్ యజమాని కనుక అప్లై చేస్తే అది తొందరగానే ఇప్పించే కొరకు ఏర్పాటు చేస్తా. ఒకవేళ ఆయన అంత ధనం పెట్టించాలంటే ఈ పక్కన ఏమైనా 3BH ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కానీ కనెక్షన్ తీసుకోవడానికి మాత్రం వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటే తప్పకుండా 3BH కరెంట్ ఇప్పిస్తానని చెప్పేసి ఇంకా కూడా ఈ పాఠశాలకు ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తామని చెప్పేసి మన పాఠశాల నిర్మించుకునే కొరకని 2 మైనార్టీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మీకు ల్యాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 10 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకెట్టడం జరిగింది. ప్రభుత్వ పరంగా నిధుల కొరకని కూడా రెగ్యులర్గా నేను అప్లికేషన్ ఇచ్చి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా మీకు సొంత భవనాలు ఏర్పాటు చేసి సొంత భవనాలను అన్ని సౌకర్యాలు కల్పించే కొరకని నా వంతు కృషి సాయశక్తిగా చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాఠశాలకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మిగతా అధికార అందరికీ కూడా మా తరఫు నుంచి ముందుగా నేను మరి మా పాఠశాల 2017లో 5వ తరగతి ఈరోజు మీ అందరి సహకారంతో ఇంటర్మీడియట్ వరకు నడుస్తుంది. దాదాపుగా 87 మంది స్టూడెంట్స్ ఉంది. అయితే ఒక బాధ కాలేజ్ అడ్మిషన్స్ అయితే చాలామంది పిల్లలు మా దగ్గరనే 10వ తరగతి చదువుకున్న తర్వాత కూడా ఇక్కడ చదువుమంటే మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు హాస్టల్లో చదివినాం కానీ మాకు ఇబ్బందిగా ఇద్దాము అని వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీని విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు కొంత శ్రద్ధ తీసుకోవాలని ఈ సభావేదికంగా వారితో సవినయంగా వినియోగించుకుంటూ మరి దగ్గర సార్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మీ ఎప్పుడు సహకారాలు అందించాలని ఒక చిన్న వినపడితే మా కరెంట్ ప్రాబ్లం ఇంతకు చెప్పాను. 3 ఫేజ్ కరెంట్ గురించి కొంచెం ఏఈ గారికి చేయించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. Ayyar Mudassir, to know he got a job in central government, in the post department. రాలేదు, చదువుకొని ఉద్యోగాలు సాధించుకునే అవకాశం రాలేదు. ఈరోజు అవకాశం మన ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయికి చేరాలి. మన దేశాభివృద్ధి కొరకని మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి రేపటికి కాబోయే భారీ పౌరులు భారత నిర్మాతలు మీరే కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని ముందుకు సాగాలని చెప్పేసి విద్యార్థుల్లో తెలంగాణ ఎంపికన్నప్పుడు బయటకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో ఉన్నటువంటి మీ దోస్తుల పేరు చెప్తున్నారు.